ఇట్స్ గౌతమ్. ఇవాళ విశేషం ఏమిటంటే మన ఊర్లో సత్తం తల్లి గుడికాడ అంబర్పేట అనే గ్రామంలో సత్తం తల్లి గుడికాడ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కూరగాయలు గుచ్చటం జరిగింది. అది సత్తం తల్లి గుడికి కూరగాయల అలంకారం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చేస్తారు. అలా చేసిన తర్వాత మొత్తం 3 days చేస్తారు. ఫస్ట్ డే కూరగాయ, సెకండ్ డే కాయలు, ఫ్రూట్స్, థర్డ్ డే మాత్రం తేరా కడతారు. అది మొత్తం 4th డే మాత్రం అన్నదానం కార్యక్రమం చేస్తారు. ఆ వీడియో కూడా చూపిస్తా. ఈ వీడియో చూడండి ఎలా ఉందో. చూశారు కదా ఫ్రెండ్స్, గుడి కాడ కూరగాయలు ఎలా కట్టారు. లైటింగ్ వల్ల కొద్దిగా మీకు రావట్లేదు కదా, జూమ్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది గుడి లెఫ్ట్ సైడ్. చూశారు కదా ఫ్రెండ్స్, చూడండి అరిటాకులతో చాలా అందంగా కట్టారు. కూరగాయలు టమాటా, వంకాయ, బెండకాయ, దొండకాయ, కొత్తిమీర, ములకాయ, చాలా అన్ని రకాల ఫ్రెండ్స్ పెట్టారు. గుత్తి వంకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా కట్టారు. కూరగాయలు ఊళ్ళో రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు వేసుకుంటే ఆ కూరగాయలు తెచ్చిస్తారు. వాళ్ళందరూ కలిసిన తర్వాత కూరగాయలు గుచ్చడం జరిగిద్ది. ఆ గుచ్చిన కూరగాయలు ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కలిసి గుడికి కడతారు. అది కట్టలేకపోతే వాళ్ళు అందిస్తూ ఉంటే పూజారి గారులైనా కడతారు. చూశారు కదా టమాటాలు, చూశారు కదా ఎలా తీశారు గుడికి. చూశారు కదా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇది చిన్న గుడి ఎదురుగా ఉంటుంది. చూడండి సత్తంతో గుడి చూశారు ఎలా కట్టారు. క్యారెట్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంది. గుడి మాత్రం చాలా క్యూట్గా చాలా అందంగా ఉంది కదా. కూరగాయలు అలంకారం చేయడానికి చూడండి ఫ్రెండ్స్, కట్టెలోన గుత్తంకాయలతో మాలగా కట్టారు. చూడండి దేవుడికి కూడా చాలా కదా, చాలా చక్కగా చాలా అందంగా ఉంది. చూశారు కదా టమాటాలతో అలంకరణ, చాలా అరటికాయ గడలు. చూశారు కదా మొత్తం. పక్కనే ఉన్న చిన్న గుడిని చూపిస్తా చూడండి. చిన్న గుడి కూడా చాలా అందంగా, అది బాగానే అలంకారం చేశారు. చాలా చక్కదనం కదా. మీకు ఈ మాటలతో చెప్పే కంటే వీడియో సాంగ్తో చేసి చూడండి ఆ వీడియోని.